ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిని అమ్మాయి తరపు బంధువులు స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన మునుసూరు మండలం రమణక్కపేటలో జరిగింది. సాయి చంద్ తన పెళ్లి ఫోటోలు వాట్సాప్ స్టేటస్ లో పెట్టడంతో అమ్మాయి బంధువులు అతనిపై దాడి చేశారు. పెళ్లి విషయంలో ఇంతకు ముందే ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. తమని కాదని పెళ్లి చేసుకున్నందుకు యువతి బంధువులు ఆగ్రహంతో దాడి చేశారు. తనను కొట్టి భార్యను కిడ్నాప్ చేశారంటూ పిఎస్ లో సాయి చంద్ ఫిర్యాదు చేశాడు. ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిని అమ్మాయి తరపు బంధువులు స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ముసునూరు మండలం రమణక్కపేటలో జరిగింది. సాయి చంద్ తన పెళ్లి ఫోటోలు వాట్సాప్ స్టేటస్ లో పెట్టడంతో అమ్మాయి బంధువులు అతనిపై దాడి చేశారు. పెళ్లి విషయంలో ఇంతకు ముందే ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. తమని కాదని పెళ్లి చేసుకున్నందుకు యువతి బంధువులు ఆగ్రహంతో దాడి చేశారు. తనను కొట్టి భార్యను కిడ్నాప్ చేశారంటూ పిఎస్ లో సాయి చంద్ ఫిర్యాదు చేశాడు. రైట్కి ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిని అమ్మాయి తరపు బంధువులు స్తంభానికి వేసి కొట్టారు. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? దీపిక, ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్న యువడిపై దాడి చేసిన ఘట ఏలూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. సమాచారం ప్రకారంగా మడవల్లి మండలం కానుకొల్లి గ్రామానికి చెందిన కందులు సాయి దుర్గ రమణక్కపేట ఉప తపాలా కార్యంలో పోస్ట్ ఉమెన్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఇదే మండవల్లి గ్రామం చెందిన పల్లం సాయి చంద్తో గత 8 ఏళ్లుగా ప్రేమ కొనసాగుతుందో తెలుస్తోంది. వీరి సంబంధాన్ని యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోయినా ఇరువురు మంగళవారం ఏలూరులో గంగనమ్మ ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తమకు తమ కుటుంబంలోని ప్రాణహాని ఉందని భావించి మండవల్లి పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించినట్లుగా సమాచారం అందింది. అయితే వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బుధవారం రమణక్కపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న పోస్ట్ ఆఫీస్ వద్ద ఎవరైనా గుర్తించి యువతి బంధువులు స్తంభాన్ని కట్టేసి కర్రలతో రాళ్లతో దాడి చేసిన ఘటన కూడా చోటు చేసుకుంది. యువతను అక్కడి నుంచి బలవంతంగా తరలించారని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వివాహానికి మద్దతుగా నిలిచినటువంటి చెక్కపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి చెన్నకేశ్వరం పైన కూడా దాడి చేసినట్లుగా ఇక్కడ సమాచారం తెలుస్తుంది. అయితే అక్కడ ఇద్దరిది కూడా స్వగ్రామం కావడంతో ఎవరైతే బాధితుడు ఉన్నాడో నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానికులు బంధువులు అక్కడికి తరలించినట్లుగా సమాచారం అందింది. అదేవిధంగా ఆ ఘటనపై కూడా పోలీసులు కూడా అక్కడ కేసు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఏళ్ల తరబడి ప్రేమించిన జంటపై ఇలా దాడి చేయటం గ్రామస్తులు ఆగ్రహం రేపుతుంది అన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇక్కడ చెబుతున్నారు. కిరణ్, ప్రస్తుతం యువకుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? స్థానికులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి బాధితుడి యొక్క తల్లిదండ్రులు గాని బంధువులు గాని అక్కడ నూజివీడులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని కేసు నమోదు చేస్తున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.